హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చా. మీలో కొంతమందికైనా ఇది నిజంగానే యూజ్ అవ్వచ్చు. అదేంటంటే ఇంతకుముందు నేను ట్రైన్ చేసిన క్లయింట్స్లో ఒక పర్సన్కి గౌట్ అనే ప్రాబ్లం ఉండేది. దానివల్ల ఆ సార్కి కంప్లీట్గా నీస్ దగ్గర స్వెల్ అయిపోవడం, దానివల్ల చాలా పెయిన్ ఫేస్ చేసేవాళ్ళు. ఆ సార్కి అప్పట్లో ఎలాంటి డైట్ అనేది ఫాలో అయ్యాం. దానివల్ల అతను స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసుకుంటూ కూడా వర్కౌట్స్ కంటిన్యూ చేసుకోగలిగాడు. రీసెంట్గా ఇంకొంతమంది ఆన్లైన్లో అలాగే మన ఫిజికల్గా జిమ్లో కూడా వచ్చి ఇటువంటి ప్రాబ్లం ఉంది మాకు, మేము ప్రోటీన్ సోర్సెస్ తినద్దు అని డాక్టర్స్ చెప్పారు. అందుకని మేము ఎటువంటి ప్రోటీన్ సోర్సెస్ తినకపోవడం వల్ల వర్కౌట్స్ చేసిన తర్వాత 3-4 డేస్ కాదు 1 వీక్ పాటు పెయిన్స్ తగ్గట్లేదు. దానివల్ల మేము సరిగా చేయలేకపోతున్నాం అని వాళ్ళ ప్రాబ్లం అయితే తీసుకొచ్చారు మన దగ్గరికి. సో అది నిజంగా పెద్ద ప్రాబ్లమే. దానికంటూ ఒక సొల్యూషన్ ఉంది. అదేంటంటే మీకు ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రోటీన్ సోర్సెస్ అంటే ప్రతి ఒక్క ప్రోటీన్ సోర్స్ అవాయిడ్ చేయాలా? అటువంటి వాళ్ళు మజిల్స్ని రిటైన్ చేసుకుంటూ ఫ్యాట్ లాస్ అయ్యే సొల్యూషన్ లేదా? వెయిట్ లాస్ అయ్యే టైంలో మజిల్ ఖచ్చితంగా పోతుంది, మజిల్ని కాపాడుకుంటూ ఫ్యాట్ లాస్ అయ్యే సొల్యూషన్ ఏదైనా ఉందా అనేది ఈ వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఈ హై యూరిక్ యాసిడ్ లెవెల్స్ వల్ల వచ్చిన ప్రాబ్లం గౌట్ ఏదైతే ఉందో అటువంటి పేషెంట్స్ ఎలాంటి ఫుడ్ సోర్సెస్ ఫర్ ప్రోటీన్ రిక్వైర్మెంట్ రీచ్ అవ్వడానికి పెట్టుకోవచ్చో, డే మొత్తం మీద ఎట్లాంటి ఫుడ్ సోర్సెస్ని తీసుకోవచ్చు, అలాగే ఒక సింపుల్ డైట్ ప్లాన్ కూడా ఈ వీడియోలో నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఛానల్లోకి ఫస్ట్ టైం కానీ వచ్చుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే వస్తుంది తప్ప టైంపాస్ అయ్యేది రాదు. ఎవరైతే మన ఛానల్ని ఇప్పటి వరకు లైక్ చేయకుండా చూస్తూ ఉన్నారో అంటే వీడియోస్, మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొక ముగ్గురికి ఈ వీడియో రీచ్ అవుతుంది. సో లైక్ బటను ఈ రైట్ సైడో లెఫ్ట్ సైడో ఎక్కడో ఉంటుంది, ఆ లైక్ బటన్ కూడా ఒకసారి యూస్ చేయండి. ఎందుకు యూస్ చేయకుండా ఉన్నారు? ఆ బటన్స్ ఉండేది యూస్ చేయడానికే కదా, ఒకసారి యూస్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ కూడా మూల ఎక్కడో ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ కూడా ఖచ్చితంగా యూస్ చేయండి. దానివల్ల మీకు నేను నెక్స్ట్ ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీకు వచ్చేస్తుంది అన్నమాట. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందైతే ఈ లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. ఇంకా ప్రశాంతంగా కూర్చోండి. ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఆర్ గౌట్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. మీకు వాళ్ళు ఖచ్చితంగా థ్యాంక్స్ అని చెప్తారు. ఫుడ్ సోర్సెస్ ఆ లిస్ట్ నేను స్క్రీన్ మీద వేస్తూ చెప్తాను ఒక్కొక్కటి. అసలు యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎలా పెరుగుతాయి, బాడీలో ఏది పెరగడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది పెరుగుతాయి, ఫ్లక్చువేట్ అవుతాయి అనేది కూడా తెలుగులో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో రిలాక్స్డ్గా కూర్చొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హై యూరిక్ యాసిడ్ వల్ల ఈ గౌట్ అనే ప్రాబ్లం వచ్చిన పేషెంట్స్ అందరికీ ఒక డౌట్, ప్రోటీన్స్ వల్లే మాకు ఇది వచ్చింది, సో నేను ప్రోటీన్ ఫుడ్ ఆపేస్తే ఇది తగ్గిపోద్ది అనే ఒక బ్లైండ్ మిస్కన్సెప్షన్లో ఉన్నారు. సో దానికి నేను చెప్పే మీకు అర్థమయ్యే ఆన్సర్ ఏంటంటే ప్యూరిన్స్ ప్రోటీన్స్ రెండు ఉంటాయి. మీరు దేని మీద ఫోకస్ చేయాలంటే ప్యూరిన్స్ ఎక్కువగా ఉండడం వల్ల బాడీలోకి ప్యూరిన్స్ వెళ్తే ఆ ప్యూరిన్స్ మెటబలైజ్ అయిన తర్వాత యూరిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతాయి. సో ఆ ప్యూరిన్స్ కానీ మోడరేట్ ఆర్ లో ప్యూరిన్స్ లెవెల్స్ కానీ మనం తీసుకుంటే, అంటే లో ప్యూరిన్స్ లెవెల్స్ కలిగి ఉన్న లేదా మోడరేట్ ప్యూరిన్ లెవెల్స్ కలిగి ఉన్న ఫుడ్స్ని కానీ తీసుకుంటే అది మెటబలైజ్ అయిన తర్వాత యూరిక్ యాసిడ్గా కన్వర్ట్ అయ్యి అది బ్లడ్ స్ట్రీమ్లో కలుస్తుంది. సో మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి? మోడరేట్ ప్యూరిన్ లెవెల్స్ ఆర్ లో ప్యూరిన్ లెవెల్స్. ఇవి మాకు ఎలా తెలుస్తాయి అంటారా? నేను అందుకే మీకు ఒక లిస్ట్ ప్రొవైడ్ చేసి ఇస్తా. ఆ లిస్ట్ని నేను స్క్రీన్ మీద కూడా వేస్తా. ఆ లిస్ట్లో ఉన్న ఫుడ్ సోర్సెస్ అవి అవాయిడ్ చేస్తున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. లేదు మీరు వాటిల్ని తీసుకుంటున్నారు అంటే భయపడకుండా ప్రశాంతంగా వాటిల్ని తినండి. ఓకేనా? మీరు ప్రోటీన్ సోర్సెస్ ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు అని నేను వాళ్ళని అడిగితే చెప్పారు మాకు చాలామంది, ప్రోటీన్ సోర్సెస్, ప్రోటీన్ ఫుడ్స్, ఈ ప్రోటీన్ రిలేటెడ్ ఫుడ్స్ వల్లనే మాకు ఇది వస్తుందని. సో అలా ఏముండదు. మీరు ప్రోటీన్ ఫుడ్ హై ప్యూరిన్ సోర్సెస్తో హై ప్యూరిన్ లెవెల్స్ కలిగి ఉన్న ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది, లో ప్యూరిన్ లెవెల్స్ కలిగి ఉన్న ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది, మోడరేట్ ప్యూరిన్ లెవెల్స్ కలిగి ఉన్న ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది. మీరు లో ప్యూరిన్ ఆర్ మోడరేట్ ప్యూరిన్ లెవెల్స్ కలిగి ఉన్న ఫుడ్ అంటే ప్యూరిన్స్ లెస్ దెన్ 100 ఆర్ ఈక్వల్ టు 100 to 120 grams పర్ డే ప్యూరిన్స్ కానీ మీరు తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం రాదు. అంతకు మించి ఎక్కువ
ప్యూరిన్ లెవెల్స్ కలిగి ఉన్న ఫుడ్స్ని తీసుకుంటేనే మీకు ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది బాడీలో రైజ్ అవుతాయి. ఆ రైజ్ అయిన యూరిక్ యాసిడ్ లెవెల్స్ అన్నీ కూడా ఈ జాయింట్స్ చుట్టూ ఇన్ఫ్లమేషన్స్ క్రియేట్ చేయడం వల్ల ఆ స్వెల్లింగ్ కానీ పెయిన్ కానీ వస్తూ ఉంటుంది. సో ఆ లిస్ట్ అయితే ఇప్పుడు స్క్రీన్ మీద వేస్తున్నాను చూడండి. ఇందులో ఫస్ట్ తీసుకోకూడని ఫుడ్, హై ప్యూరిన్ ఫుడ్స్ ఒకసారి చూడండి. ఇందులో వచ్చేసి రెడ్ మీట్ ఒకటి, ఆర్గాన్ మీట్ అంటే ఈ లివర్, ఇటువంటి చికెన్ చాలామంది తీసుకునేటప్పుడు ఈ ఆయాలు అంటారు, లివర్ కానీ హార్ట్ కానీ ఇటువంటివి తీసుకుంటూ ఉంటారు అవి. తర్వాత ఈ స్పినాచ్ కానీ, వెజ్ సోర్సెస్లో కూడా ఈ స్పినాచ్ కానీ, ఈ కొత్తిమీర కానీ, కాలీఫ్లవర్ కానీ ఇటువంటివన్నీ కూడా కొంచెం హై ప్యూరిన్ లెవెల్స్ కలిగి ఉంటాయి. నేను ఇంకా లిస్ట్ మొత్తం చదవలేదు, ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ పార్ట్ని చూడండి అక్కడ. ఇంకోటి మెయిన్గా గుర్తుపెట్టుకోండి, హై ప్యూరిన్ లెవెల్స్ కలిగి ఉన్న ఫుడ్లో డేంజరస్ ఫుడ్ ఆల్కహాల్లో కూడా బీర్ అనేది హై ప్యూరిన్ లెవెల్స్ కలిగి ఉంటుంది. అది మీరు తీసుకున్నారంటే మీకు మీరే యూరిక్ యాసిడ్ లెవెల్స్ని పెంచిన వాళ్ళు అవుతారు. సో ఇవి తీసుకోకూడని ఫుడ్స్. ఇప్పుడు మీరు ప్రోటీన్ ఫుడ్ అవాయిడ్ చేస్తున్నారు కదా, అందులో మీరు తీసుకోవాల్సిన ప్రోటీన్ ఫుడ్ సోర్సెస్లో ఫస్ట్ వన్ ఎగ్స్ తీసుకోవచ్చు, సెకండ్ వన్ చికెన్ బ్రెస్ట్ పార్ట్ తీసుకోవచ్చు. చికెన్ బ్రెస్ట్ పార్ట్ని కూడా ప్రాసెసింగ్ అనేది లో కుకింగ్ ఆయిల్తో, అంటే చాలా తక్కువ కుకింగ్ ఆయిల్ యూస్ చేసుకోవడం లేదా బాయిల్ చేసుకొని తీసుకోవచ్చు, అట్లయినా తీసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఈ డైరీ ప్రోటీన్ సోర్సెస్, పన్నీర్ కానీ, ఈ యోగట్ కానీ, ఇంకా మీకు సాయ్ నుంచి వచ్చిన ప్రోటీన్ సోర్సెస్, టోఫు, సాయ్ మిల్క్ ఇవి తీసుకోవచ్చు. నట్స్ తీసుకోవచ్చు, నట్ బటర్స్ తీసుకోవచ్చు. ఒక హెల్తీగా బాడీ బిల్డర్ ఫాలో అవ్వాల్సిన డైట్ ప్లాన్ని మీరు ఫాలో అవ్వచ్చు. అందులో అవాయిడ్ చేయాల్సినవి ఈ బీఫ్, రెడ్ మీటు ఇట్లాంటి లిస్ట్ ఆల్రెడీ ఇందాక ప్రొవైడ్ చేశా. ఆ లిస్ట్లో ఉన్న ఫుడ్ సోర్సెస్ అవాయిడ్ చేసుకోవచ్చు. అంతేగాని మాకు ప్రోటీన్ వల్లనే ఈ ప్రాబ్లం వస్తుంది అనుకుంటే మీరు నిజంగానే మిస్కన్సెప్షన్ని ఫాలో అవుతున్నట్టు. సో ఈ వీడియోని ఎవరికి షేర్ చేయాలో మీకు తెలుసు కదా. యూరిక్ యాసిడ్ లెవెల్స్తో ఉండి జిమ్ చేస్తూ మాకు మజిల్ మాస్ పెరగాలి, ఫ్యాట్ లాస్ అవ్వాలి, వెయిట్ లాస్ కూడా అవ్వాలి, కానీ మాకు ప్రోటీన్ ఫుడ్, ఎట్లాంటి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. మేబీ వాళ్ళకి హెల్ప్ అయితే వాళ్ళు మీకు థ్యాంక్స్ అనేది కన్ఫామ్గా చెప్తారు. నెక్స్ట్ వీడియోలో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉందో అది కామెంట్ చేయండి. చాలామంది థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో కూడా థైరాయిడ్ వల్లనే మేము వెయిట్ గెయిన్ అయిపోతున్నాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది థైరాయిడ్ ఉంటే కొన్ని రకాల ఫుడ్స్ని తీసుకోరన్నమాట. ఈ క్రూసిఫెరస్ ఫ్రూట్స్ అంటారనమాట. క్రూసిఫెరస్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని కంప్లీట్గా అవాయిడ్ చెయ్యాలి అనే ఒక మిస్కన్సెప్షన్లో ఉంటారు. వాళ్ళు కూడా ఎంత మోడరేషన్లో ఆ క్రూసిఫెరస్ వెజిటబుల్స్ని తీసుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికి షేర్ చేయాలి? యూరిక్ యాసిడ్ లెవెల్స్తో, గౌట్తో, ఈ జాయింట్ స్వెల్లింగు, జాయింట్ పెయిన్స్ ఉన్నాయి చూసారా, వాళ్ళకి షేర్ చేయాలి తప్పకుండా. మీకు ఒకవేళ ఆన్లైన్ ట్రైనింగ్ కావాలి అనుకుంటే అప్రోచ్ అవ్వండి. మ్యాక్సిమం మీకు హెల్ప్ అయ్యే విధంగానే మీ లైఫ్ స్టైల్కి తగ్గట్టు డైట్ ప్లాను, వర్కౌట్ ప్లాను, ఇంట్లో ఉంటే వితౌట్ ఎక్విప్మెంటు లేదా ఒక 2 డంబల్స్ రెసిస్టెంట్ బ్యాండ్స్ ఉన్నాయా వాటితో, లేదు జిమ్కి వెళ్తున్నారు అంటే జిమ్కి సంబంధించిన వేరియేషన్స్ ఆర్ వర్కౌట్స్, మీకు తగ్గట్టు వర్కౌట్ ప్లాన్స్, డైట్ ప్లాన్స్ ప్రశాంతంగా చేసుకునే విధంగా లైఫ్ లాంగ్ ఒక సస్టైనబుల్ డైట్ ప్లాను ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. స్టే ఫిట్ గైస్. వీడియోని ఇప్పటిదాకా లాస్ట్ వరకు ఎవరైతే చూసారో మీకు మా ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అయి ఉండడం వల్లే ఇంత దూరం అయితే చూశారు కదా. ఒక లైక్ వేసుకోండి. ఇప్పటి వరకు ఒకవేళ లైక్ చేయకపోతే షేర్ అయితే కంపల్సరీ వీళ్ళకైతే చేసేయండి గైస్. స్టే ఫిట్, బీ హెల్దీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. మళ్ళీ అయితే కలుద్దాం కన్ఫామ్గా మంచి ఇన్ఫర్మేషన్తో. స్టే ఫిట్ గైస్, బీ హెల్దీ.